ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ప్రెస్ మీట్లకైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టారా? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. వచ్చేదే అసలు ప్రెస్ ఏంటండి? మీరు ప్రెస్ దాకా వెళ్ళారు. ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఒక ఎంపీకి ఇంటర్వ్యూ ఇచ్చాడా? అడ్డగాడిదలాగా 22 మంది గెలిచారు. ఢిల్లీలో పెత్తనాలు చేసుకుంటా, పార్టీలు చేసుకుంటా ఉన్నారు తప్పితే ఒక్కడన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క ఎంపీ మాట్లాడింది ఉందా? ఏమన్నా చేసింది ఉందా ఈ రాష్ట్రానికి? ఈయన పొద్దాకా కేసుల విషయం వచ్చినప్పుడల్లా ఈయన ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు మోకరిల్లాడు తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మోదీ గారు కూడా పక్కన పెట్టేశారు లాస్ట్కి. పెట్టక ఏం చేస్తారు? ఈయన గెలవడని అర్థమైపోయింది మోడీకి. అర్థమయ్యే చంద్రబాబు నాయుడుతో చెలిమికి వచ్చింది. మేడం కాంగ్రెస్తో పడదు, బీజేపీతో కలవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకైక వ్యక్తి అందుకే నేను చెప్పింది ఏకాకి అని చెప్పింది. అందుకే ఒట్టిగా కాదు, ఆయనకి ఎవరు లేరు ఆయన పక్కన అన్నది అందుకే. ఇప్పుడు సజ్జల నిర్వాకానికి సజ్జల్ని పక్కన పెట్టుకోలేడు. విజయసాయి రెడ్డిని నమ్మటం ఎప్పుడో మానేశాడు. ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు. ఇప్పుడు ఈ 11 మంది కూడా అటు ఇటు దిక్కులు కుటుంబ చూస్తున్నారు. సభ్యులు కూడా నిట్టనిలో నుంచి వెళ్ళిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి కూడా అంతే, కుటుంబం లేకుండా అయిపోయింది. ఏ రోజైతే అవినాష్ రెడ్డి వాళ్ళు ఆ పని చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఆ రోజే అతని కుటుంబం లేకుండా అయిపోయింది. ఆ ఒక్క పని చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ ఈ కుటుంబం చీలిపోయేది కాదు. ఓడిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, నాకు వచ్చిన సభకు వచ్చిన జనాలంతా ఎడిపోయారు, నా అక్క చెల్లెమ్మలు ఎడిపోయారు, నన్ను మోసం వాళ్ళందరికీ చేసింది ఏదో ఎవరు? అలా కాదు, వాళ్ళందరికీ పెన్షన్ల రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇచ్చిన తాయిలాలు ఇవన్నీ ఆయన పెరట్లో పెరిగిన తోటకూర కాడలను తీసి పంచిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ కానీ రెడ్డి. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. అదే మరి ఓటమికి గల కారణాలు దీంట్లో అసలు కాదండి. ఆయనకి ఉన్నది ఆ రోజు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులతోటి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చాడు తప్పితే ఆయన ముల్లెలో నుంచి ఒక్క పైసా తీయలేదు. చాలా సంపాదించుకుందామని వచ్చి చాలా ఖర్చు పెట్టి ఎదవలైపోయిన వాళ్ళు ఉన్నారు. సరే ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ ఎదవలైన వాళ్ళ గురించి మనం ఏం బాధపడక్కర్లా. ఎందుకంటే ఎలా సంపాదించిన సొమ్ములు అలానే పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే కనుక అటు ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. చచ్చిన పాములాగా ఇండియాలో ఉండటం, రేపు వాయిదాలకు అటెండ్ కావటం ప్రతి శుక్రవారం. మొన్నంటే సీఎం పదవి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని వాయిదాలకు వెళ్ళాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, వాయిదాలకు వెళ్ళాల్సిందే. ఏదైనా ఒక కేసులో బెయిల్ రద్దు అయితే కనుక జైలుకు పోవాల్సిందే. ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు రాజధాని విషయం టేకప్ చేయాలి, అర్జెంటుగా పోలవరాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాలి. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకునే విషయంలో కేంద్రంతో అవసరమైతే ఫైట్ చేయాలా.